నేను స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభకి ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయు చూపులు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే ఫ్రమ్ దిస్. మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుంది అనేది ప్రధానమైనటువంటి మాట. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ మాట్లాడడం కానీ అంటే ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్నీ బయటకు నేను ఏమంటానంటే హూ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయా లేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే మన అందరం కింద పెడతాం మీద పెడతాం వెళ్తాం 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని మనం లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ది హ్యాండ్ ఇలాగ మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్గా మేము యాజ్ జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం ఇది మీరు దయచేసి దీన్ని ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది ఇది మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి సార్. చాలా కన్సల్టేషన్స్ చాలా డెలిబరేషన్ జరగాల్సిందే. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే నేను చెప్తా ఉన్నా, ఆ వాలెట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఎంప్లాయీస్కి తోడుగా ఉన్నది కాబట్టి, అంత గట్టిగా నిలబడింది కాబట్టి ఆ రోజు 28,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 28,000 మంది పనిచేస్తూ ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ అయితేనేమి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి 28,000 పనిచేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య 2024 మన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ 2 ఏళ్లలో ఏకంగా 10,500 మందిని తీసేశారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 6,500 మందిని తొలగించారు. విఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా విఆర్ఎస్ తీసుకునేట్టుగా ఒత్తిడి తీసుకొస్తూ మరో 1,800 మందిని తప్పించారు.
రిటైర్ అయిపోయిన వాళ్ళు మరో 2,500 మంది, దాదాపుగా 10,500 మందిని ఈ 2 ఏళ్లలోనే తొలగించడం జరిగింది, తీసేయడం జరిగింది ఈ రకరకాల కారణాల వల్ల. ఈరోజు ఎంప్లాయీ స్ట్రెంత్ కేవలం 17,000కు మాత్రమే 16,000కు మాత్రమే పడిపోయి ఉన్న పరిస్థితులు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఈ 16,000 మంది ఎంప్లాయీస్ను పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్టయితే 4.5 నెలల జీతాలు పెండింగ్, 4.5 నెలల జీతాలు పెండింగ్. మరో వంక ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఉద్యోగస్తుల జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలకు ముడిపెట్టారు. అంటే ప్రొడక్షన్ ఈ మేరకు వస్తేనే మీకు ఈ మేరకు జీతాలు వస్తాయి, ప్రొడక్షన్ ఈ మేరకు రాకపోతే మీకు జీతాలు ఈ మేరకు రావు అని చెప్పి మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు ఇవ్వడం కూడా ఈ 2 ఏళ్లలోనే మొదలైంది. నిజంగా దేశంలో కూడా ఎక్కడ జరగదు. ఎవరైనా పర్మనెంట్గా ఎంప్లాయీ ఎక్కడైనా ఉన్నా వాళ్లకు జీతం ఎంత ఉంటే అంత జీతం ఇస్తారు. ఇక్కడ మాత్రమే ప్రొడక్షన్ ఇంత ఉంటేనే జీతం మీకు ఇంత వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ మాత్రమే చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈ 2 ఏళ్లలోనే, అంతకు ముందు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంప్లాయీస్కి క్వార్టర్స్లో కరెంటు బిల్లు 50 పైసలు మాత్రమే వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా కరెంటు బిల్లు యూనిట్కు ₹8.50 పెంచారు. అంటే ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్కి ఎవరికి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు నో బోనస్, నో మెడికల్ ఫెసిలిటీస్, నో హెచ్ఆర్ఏ, నో ఎల్టీసీ, నో ఎల్ఎల్టీసీ, నో లీవ్ ఎన్కాష్మెంట్, నో ఇన్సెంటివ్స్. నిజంగా ఈ మాదిరిగా ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు ఈ 2 ఏళ్లలోనే. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటంటే 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినాము అని చెప్పి నిన్న ఈ మధ్యకాలంలో మంత్రులు వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరత్ర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజు ఈ కంపెనీలో, ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా